ఉంటుందంటే మీకు అలాట్ చేయబడ్డ ఓటర్ సంఖ్యను బట్టి ఓపీఓలు ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏజ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, కొందరు ఎవరైనా ఓటర్ వస్తే ఆయనకు ఆ ఏజ్ లేదని ఏజెంట్ ఆబ్జెక్ట్ 400 మెంబర్స్ ఓటర్స్ ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, ఇద్దరు ఓపీఓలు ఉంటారు. 400 ఎబో ఉంటే ఎప్పుడైతే మనం రిసీవింగ్ సెంటర్కి వెళ్తామో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తామో అక్కడ నుంచి మన ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఉన్న RO2ని కలుసుకుంటారు, మీరు స్టేజ్ 2 ఆఫీసర్ని కలుసుకుంటారు. కంప్లీట్గా ఆ జీపీకి అలాట్ చేయబడ్డ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరినీ కూడా గ్యాదర్ చేసుకోవాల్సిన ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారంటే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉందని అర్థమైపోతుంది. ఇద్దరున్నారంటే 400 వరకు. ఆ మార్క్ కూడా ఫస్ట్ దాని నుంచి మన ఓటర్ కూడా ఓటు చేసినట్టుగా మనం ఇంకో 1000 పైన ఇంకోటి ఓటర్ లిస్ట్. రోజు కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది, బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎలా సీల్ చేయాలనేది. ఈవెన్ ఇలా గ్రూప్ ఉందా సార్? ఓన్లీ డ్యూటీ పడ్డ వాళ్ళకి, నిజామాబాద్ రూరల్ వాళ్ళకి 1 by 1 చెక్ చేసుకుంటాం. దాంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతిదీ ఇంపార్టెంట్ మనకి ఇచ్చేది. దాంట్లో బ్యాలెట్ బాక్స్ ఇచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ని ఫస్ట్ చూస్తుంటాం. ఆ బ్యాలెట్ బాక్స్ కరెక్ట్ కండిషన్లో ఉందా లేదా. కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రక్ అయిపోతుంటుంది, వెళ్ళదు. ఇప్పుడు మేము చందూరులో చూసాం ఉంటుంది, కానీ ప్రతి పాయింట్ గుర్తున్నా లేకున్నా మీరు చదివి మార్క్ చేసిన బుక్ ఉంటే టాపిక్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పుడు మీకు టాపిక్ వ్యక్తిగతానికి ఎంత టైం పట్టింది, కానీ మీరు చదివి ఉన్నారు అని అంటే తొందరగా కంప్లీట్. బుక్ రెఫర్ చేయాలి. అందుకోసమనే నేను మీకు ఏం చెప్పానంటే బుక్తో రమ్మన్నారు. కొంతమంది ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ కాకపోవడం వల్ల బుక్ లేకుండా మీకు బుక్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం. దయచేసి ఈ బుక్ క్యారీ చేయండి. సో ఇప్పుడు మీకు ఏదైతే బ్రీఫ్ చేసినామో ఆ బ్రీఫింగ్ బుక్ని ఫాస్ట్గా చదివేందుకు ఉపయోగపడుతుందే కానీ బ్రీఫింగ్ కారణంగా మీరు వెళ్ళి ఎలక్షన్ చేయలేరు. సో ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. సో బుక్ చదవండి, లైన్ టు లైన్ చదవండి, నోట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. ఎక్కడైనా మీరు చదివింది మార్క్ చేసుకున్న తర్వాత ఏదైనా పోలింగ్ అప్పుడు డౌట్ వస్తే కాపీ కొట్టచ్చా, కానీ ఎలక్షన్లో కానీ. సో అందుకని దయచేసి అందరు కూడా చదవండి. స్లిప్స్ పెట్టుకోవచ్చు, మార్క్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో బుక్లెట్ మీరు ఎలక్షన్ అయిపోయి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళేదాకా మీ దగ్గర నొప్పని పెట్టుకోండి. ఆ బుక్లెట్ కొత్తగా ఉండద్దు, చదివినట్టు ఉండాలి. సో కొత్తగా ఉంటే మీరు పట్టుకోమన్నారు కావాలితే చూపించడము అన్నట్టు ఉండకూడదు. సో అది ఫస్ట్ కండిషన్. సో చదవండి, మెయిన్ పాయింట్స్ మార్క్ చేసుకోండి. ప్రతి చిన్న పాయింట్ పోలింగ్ పార్టీతో కలిసి అవగాహన పెంచుకోవాలి, టీమ్ ఫార్మేషన్ చేయాలనేది మీరు మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుతుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో మార్క్ చేసుకోండి. ఒకటి. రెండోది చాప్టరు 28 ఒకసారి తీయండి. చాప్టర్ 28 91 పేజ్ టు 91 to 96. ప్రిసైడింగ్ అధికారుల, పోలింగ్ అధికారుల సంక్షిప్త మార్గదర్శకాలు. సంక్షిప్త అంటే బ్రీఫ్ రివ్యూ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ ది పిఓస్ అండ్ ఓపీఓస్, పోలింగ్ ఆఫీసర్స్ అని. అంటే మళ్ళీ మనం చదువుకున్నా సరే లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇందులో తెలుస్తుంది. నేను ఆర్ఓలకు కూడా చెప్పిన, ఆర్ఓలకు ఒక హ్యాండ్ బుక్ ఉంది. ఆర్ఓల యొక్క మెయిన్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఆర్ఓ స్టేజ్ 2 చాప్టర్ 14 ఉంది. అది మీకు సంబంధం లేదు. ఈ పేజ్ పట్టుకొని తిరగాలన్నా నేను ఆర్ఓ కనబడితే ఆర్ఓ 2 మీకు చెప్పిన ఉందా మీ దగ్గర ఈ పేజ్? చూడండి ఒకసారి చూపియండి పైకి ఒకటి. అట్లా మీరు కూడా ఈ పేజ్ రిపిటేషన్ అయినా కానీ చూసుకోండి. అవసరం గురించి ఆలోచించకండి, నా కోసం తీసుకొని ప్రింట్ అది కూడా పైన పెట్టు.